కారణబహుత్వాతో కారణమహుత్వాతో ప్రచయ విశేషాచ్చ మహత్వ అయ్యేదానికి 3 కారణాలు చెప్పాడు. ఒకటో కారణం ఎక్కువగా ఉండాలా, తర్వాత కారణ మహత్వం ఉండాలి, అంటే దాని యొక్క బరువు వెయిట్ కానీ విశాలం కానీ పొడుగు కానీ ఉండాలా. తర్వాత దాని యొక్క ప్రచయం అంటే విస్తారం కూడా ఉండాలా. ఈ 3 వల్ల మహత్వం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈ 3కి భిన్నమైంది ఏంటిది అంటే విపరీతం అణు అన్నారు. అంటే కారణ బహుత్వం లేనిది, కారణ మహత్వం లేనిది, కారణ ప్రచయం లేనిది, ఏ రూపంలో కూడా దాన్ని మనం భిన్నం చేయలేకుండా ఉండే స్థితినే అన్నారు అణు అన్నారు. ఇప్పుడు తెలిసింది కదా కారణం మహత్వం అంటే ఏంటో అణు అంటే ఏంటో తెలిసింది కదా. ఆ 3తో కూడుకున్నదేమో మహత్వం, ఆ తర్వాతనేమో ఆ 3 లేకుండా ఉండేదేమో అణువు అయింది. ఏతేనా దీర్ఘత్వ హ్రసత్వ వ్యాఖ్యాయతే. ఎట్లాగైతే మహత్ శబ్దంతో చెప్పామో అట్లాగే కారణ బహుత్వం ఉండాలా, కారణ మహత్వం ఉండాలా, కారణ ప్రచయం ఉంటే ఏమవుతుందంటే దీర్ఘము అంటే పొడుగు, అవి 3 లేకుండా ఉంటే హ్రస్వము అంటే లఘువు కదా. అవి 3 ఉంటే మహత్వం, ఆ 3 ఉంటే దీర్ఘం. అవి 3 లేకపోతే ఏమో అణువు, ఆ 3 లేకపోతే ఏమో హ్రస్వము లేదా లఘు. ఇది కానభుజాని సూత్రాన్ని. అంటే కానభుజ అంటే ఎవరు? కనాద మహర్షి చెప్పిన సూత్రాలు, వాళ్ళ ప్రకారంగా ఈ విధంగా చెప్పబడుతుంది. నచ సన్నిధాన విశేషాత్ కుతశ్చిత్ కారణ బహుత్వాదీన్యేవ ఆరభంతే నా పారిమండల్యాదీని ఇత్యుచ్చేత. నచ ఉచ్చేత సన్నిధాన విశేషం చేత అంటే సన్నిధానంలో ఉన్నంత మాత్రం చేత, అంటే సన్నిధానం అంటే ప్రక్కకు ఉన్నంత మాత్రం చేత కుతశ్చిత్ కారణభౌత్వాదీన్యేవ ఆరభంతే. ఎందుకు కారణభౌత్వం ఎందుకు ఎలా వస్తుంది? సన్నిధాన మాత్రం చేత కారణభౌత్వము వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వేరే ఇప్పుడు జల పరిమాణం ఉంది, వాయు పరిమాణం ఉంది, ఇవి రెండు ఒక దగ్గర ఉంటే ఒకదానికి కారణం అవుతాయా? వేరు కారణం అవుతాయా? ఇక్కడ జల పరిమాణం ఉంది, ఇక్కడ వాయు పరిమాణం ఉంది, ఇక్కడ భూపరిమాణం ఉన్నందుకోండి, ఈ సన్నిధానం ఉన్నంత మాత్రం చేత భౌత్వం అవుతాయా? కాదు. ఎందుకంటే జల పరమాణువులు జలానికి కారణమవుతాయి, వాయువీయ పరమాణువులు వాయువుకు కారణమవుతాయి, అగ్ని పరమాణువులు అందుకొరకు భౌత్వం ఎక్కువ ఉన్నందువల్ల అన్నావు కదా. ఏది ఎక్కువ ఉన్నందువల్ల అనేది మనం విశేషంగా చెప్పలేదు కాబట్టి కేవలం ప్రచయం మాత్రమే అదే చెప్తున్నాడు. సన్నిధాన విశేషాత్ సన్నిధానాన్ని కలిగినంత మాత్రం చేతనే కుతశ్చిత్ కారణ బహుత్వాదు ఏ కారణం చేత ఏ కారణం ఎక్కువగా ఉన్నందువల్ల ఏవ ఆరభంతేన పారమండల్యాదీని ఇత్యుచ్చేత నచ ఉచ్చేత ద్రవ్యాంతరే గుణాంతరేవ ఆరభ్యమానే సర్వేషామేవ కారణగుణానాం స్వాశ్రయ సమవాయ విశేషాత్. వేరే ద్రవ్యాంతరమైన ద్రవ్యం ఏంటిది? జలము ద్రవ్యమే, వాయువు ద్రవ్యమే, అగ్ని ద్రవ్యమే, పృథివీ ద్రవ్యమే. పోనీ గుణాంతరం అంటావా? వేరు గుణాలు ఉన్నాయి, నీలత్వాది గుణాలు ఉన్నాయి, ఇంకా రకరకాలు చెప్పాలంటే రుచి వగర అది కూడా ఒక రకంగా గుణమేను. అవి ఉంటే వాటిని ఆరంభం చేసినందువల్ల సమస్త కారణ గుణాలు ఒక గుణం కాదు, సమస్త కారణ గుణాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రయ సమవాయ అవిశేషాతు. దాని శాస్త్రం అంటే ఒక గుణము ఒకదానిలో ఉంటుంది కానీ గుణాలన్నీ కూడా ఒకదానిలో ఉండవు. ఒక గుణము ఒకదాని సమవాయ సంబంధం అంటే ఏంటిది? విడదీయని సంబంధము. గుడ్డకు ఈ రంగు ఏంటిది? సమవాయ సంబంధము. 2 ద్రవ్యాలు కలిస్తే సంయోగ సంబంధము. ఎప్పుడు కూడా గుణానికి గునికి సమవాయ సంబంధం ఉంటుంది, 2 ద్రవ్యాలకు సంయోగ సంబంధం ఉంటుంది. ఇప్పుడు 2 వ్యక్తులు కూర్చున్నారు, 2 వస్తువులు ఉన్నది ఏంటిది? సంయోగ సంబంధం. వస్తువులోని గుణానికి ఏంటిది? సమవాయ సంబంధం. ఆ ఏ గుణమైనా కావచ్చు, నలుపు గుణం కావచ్చు, ఎరుపు గుణం కావచ్చు, ఏదైనా కావచ్చు, సమవాయ సంబంధం చేత ఉంటాయి. అందువల్ల సమస్త గుణ ద్రవ్యాంతరంలో కావచ్చు, గుణాంతరం కావచ్చు, ఏంటిది? ఆరభ్యమానే సర్వేషామేవ కారణ గుణానాం. సర్వేషాం అంటే అన్ని కారణాలలో అన్ని గుణాలు ఉంటాయి కాబట్టి స్వాశ్రయ సమవాయ అవిశేషాతు అంటే వేరే గుణము తన యందు సమవాయంతో ఉండదు, దానికి సంబంధించిన గుణమే దాని యందు సమవాయమై ఉంటుంది. కానీ వేరే ద్రవ్యానికి సంబంధించిన గుణము దాని యందు సమవాయ సంబంధంతో ఉండనందువల్ల తస్మాత్ స్వభావాదేవ పారమండల్యాదీనాం అనారంభకత్వం. దాని గుణము దానిలో ఉండనందువల్ల
పారమండల్యం అనే పరిమాణము ఉత్పన్నం చేసేదానికి అవకాశం లేదు. వాళ్ళు ఏమన్నారు, ఎక్కువ ఉన్నందువల్ల, ఎక్కువ ధనుకులు కానీ ఎక్కువ పరమాణువులు కానీ ఉన్నందువల్ల ఏంటిది అక్కడ మహత్వం వస్తుంది, దీర్ఘం వస్తుంది అన్నారు కదా. అట్లాగే ఒకదానికొకటి సంబంధం లేనందువల్ల ఎక్కువ ఉన్నంత మాత్రం చేతనే సమవాయం లేని కారణం చేత పారమండల్యం అనే ఆ పరిమాణం ఏదైతే ఉందో దానిలో ఆరంభము అయ్యేదానికి అవకాశము లేదు. తథా చేతనాయ అపీతి ద్రష్టవ్యం, మీ యొక్క ఎక్కువ ఉన్నంత మాత్రం చేతనే పరిమండల ప్రభావము దానిలో ఎట్లాగైతే ఉత్పన్నం చేయదో అట్లాగే మా చేతనాన్ని ఉత్పన్నం చేయదు. వచ్చిన నష్టం ఏంటిది? మీరే ఒప్పుకుంటున్నారు కదా, మీ సూత్రాల ప్రకారము అనేకం ఉన్నందువల్ల ఇవి రెండు అణువుగాని పరమాణువాలు కానీ ఎక్కువ ఉన్నందువల్ల మహత్తులో నీకు పారమండ పరిమాణం వస్తుంది, కానీ ఈ అణుత్వంలో రసత్వంలో పారమండ పరిమాణం రాదు, దీని నుంచి దానికి పోదు, అక్కడ వేరే ఉత్పన్నం అవుతుంది అన్నట్టుగానే మా చేతనం నుంచి చేతనం ఉత్పన్నం కాదని మేము కూడా అంటున్నాము. మీలో ఎట్లాగైతే దోషం సమానంగా ఉందో మాలో కూడా ఉంది. అందుకొరకే సంయోగాచ్చ ద్రవ్యాదీనాం విలక్షణానాం ఉత్పత్తి దర్శనాత్ సమాన జాతీయోత్పత్తి వ్యభిచార అన్నారు. ద్రవ్యాలంతా రెండు ద్రవ్యాలకు సంయోగం ఉంటుంది, ఇదొక ద్రవ్యము ఇదొక ద్రవ్యము, రెండు ద్రవ్యాలకు సంయోగ సంబంధం ఉందా లేదా? సంయోగం అంటే ఏంటి? కలయిక. సంయోగం అంటే ఏంటిది? కలయిక. సంయోగచ్చ ద్రవ్యాదీన సమస్త ద్రవ్యాదులంతా కూడా సంయోగమైనందువల్ల విలక్షణానాం ఉత్పత్తి దర్శనాత్, రెండు కలిసినందువల్ల ఏమవుతుంది? విలక్షణమైన ద్రవ్యం ఉత్పన్నమవుతుంది. ఎట్లాగా? రెండు వేరు వేరు ద్రవ్యాలు సంయోగమైనవి అనుకోండి, పృథివీను జలం కలిగింది, ఆ రెండు సంయోగం అవుతుంది, మూడోది పుడుతుందా పుట్టదా? దానికి సంబంధించిందే పుడుతుందా, విలక్షణమైనది పుడుతుందా? విలక్షణమైనది పుడుతుంది. ఈ ద్రవ్యం వేరు ఈ ద్రవ్యం వేరు అయినప్పుడు ఒకే రకమైనది అయితేనేమో అదే పుట్టేదే ఉంది, ఎక్కువ అవుతుంది అంతే. రెండు జలాలు కలిస్తే ఎక్కువ అవుతాయి, కానీ విలక్షణ రెండు ద్రవ్యాలు అనలేదు కదా. ఇది ఒకే ద్రవ్యము. అగ్ని కలిసినా, జలం కలిసినా, పృథివీ కలిసినా అది ఒకదాని కిందకి వస్తుంది, కానీ రెండింటి కింద రాదు కదా. అందువల్ల రెండు వేరు వేరు ద్రవ్యాలు కలిసినప్పుడు మూడవది ఉత్పన్నం అవుతుందా లేదా విలక్షణంగా? ఒకటి అగ్ని జలం కలిసినా, లేదా అగ్ని పృథివీ కలిసినా, అగ్ని వాయువు కలిసినా విలక్షణమైనది ఉత్పన్నం అవుతుంది, కానీ అదే వచ్చేదానికి అవకాశము లేదు. అందుకొరకు సంయోగాచ ద్రవ్యాదీన ఉన్నారు, ద్రవ్యాలు కావచ్చు గుణాలు కావచ్చు గాక రెండు సంయోగమైనందువల్ల విలక్షణానాం ఉత్పత్తి దర్శనాత్, విలక్షణమైన ద్రవ్యం ఉత్పన్నం అవుతుందే కానీ అది మహత్తత్వాన్ని గుర్తు చేయదు, మహత్తత్వం అక్కడ ఉండదు. సమాన జాతీయోత్పత్తి వ్యభిచార, సమాన జాతీయ ఉత్పత్తి జరుగుతుంది అంటే అక్కడ వ్యభిచారం జరుగుతుంది అని. వ్యభిచారం ఏంటంటే దాని ఒక నియమం లేకుండానే పోతుంది. ఈ ద్రవ్యం కలిపి విలక్షత్వం ఉత్పన్నం అవుతుందే కానీ ఆ ద్రవ్యమే ఉత్పన్నము కాదు. ద్రవ్య ప్రకృతి గుణ ఉదాహరణం అయుక్తమితి చేతు, ప్రకృతం ఏంటిది? ద్రవ్యము. విలక్షణ గుణం అక్కడ ఉత్పన్నం అవుతుంది, అక్కడ ద్రవ్యానికి ద్రవ్యమే ఉపమానం ఇవ్వాలి, కానీ గుణాన్ని ఉపమానం ఇచ్చినట్టయితే అక్కడ కుదరదని ఒకవేళ అంటావేమో. గుణోదాహరణమితి అయుక్తమితి చేత్ న దృష్టాంతేన విలక్షణారంభ మాత్రస్య వివక్షితత్వాతో. నీకు దృష్టాంతం ఏం చెప్పారు అంటే రెండు కలిస్తే విలక్షణం వస్తుందని చెప్పాం, కానీ మీకు ఇంకా వేరే ఉద్దేశించేటప్పుడు చెప్పబడింది కాదు. ద్రవ్యము కలిస్తే విలక్షణ గుణము ఉత్పన్నమవుతుందని చెప్పినందువల్ల అక్కడ మాకు చెప్పవలసింది ఏంటిది? రెండు కలిస్తే మూడవది వేరే ఉత్పన్నం అవుతుందని మాకు అంతవరకే. గుణము ఏంటిది ఉదాహరణ ఇవ్వాలా, ద్రవ్యం ఉదాహరణ ఇవ్వాలా, మాకు అక్కడ వివక్ష లేదు. నచ ద్రవ్యస్థ ద్రవ్యమే ఉదాహర్తవ్యం, ద్రవ్యానికి ద్రవ్యమే ఉదాహరణ ఇవ్వాలని కానీ గుణానికి గుణమే ఉదాహరణ ఇవ్వాలని కానీ నియమం మాత్రము లేదు. ద్రవ్యస్య ద్రవ్యమేవ ఉదాహర్తవ్యం, గుణస్య గుణయేవ తస్య నియమో హేతురస్తి. ద్రవ్యానికి ద్రవ్యమే ఉదాహరణ ఇవ్వాలని కానీ ఉపమానం ఇవ్వాలని కానీ గుణానికి గుణమే ఉపమానం ఇవ్వాలని కానీ ఏ నియమము లేదు. ఎందుకంటామా? సూత్రకారుడైన కనాదుడే ఏం చేశాడు? భవతాం ద్రవ్యస్య గుణముదాజహార, ద్రవ్యానికి గుణాన్ని ఉదాహరణ ఇచ్చాడు. మాగ్గా మేము ఇచ్చింది కాదు, సూత్రకారుడే అక్కడక్కడ ద్రవ్యానికి గుణము ఉదాహరణ రూపంలో ఇచ్చాడు. ఏంటిది? ప్రత్యక్ష అప్రత్యక్షానాం అప్రత్యక్షత్వాత్ సంయోగస్య పంచాత్మకం నా విద్యతే అన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షము అప్రత్యక్షం అంటే కనిపించేది
కనిపించకుండా ఉండేది. రెండు ఇట్లా అయినప్పుడు ఆ, అప్రత్యక్షాత్ సంయోగస్య, దాని రెండింటి యొక్క సంయోగం ప్రత్యక్షమా అప్రత్యక్షమా? ఇప్పుడు ఆకాశమును పృథివీ రెండు అది ద్రవ్యమే ఇది ద్రవ్యమే, వాటి యొక్క సంయోగం మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా. వాటి సంయోగం మనకు ఎట్లా కనిపిస్తుంది? సంయోగదు. కనిపించాలంటే సంయోగం ఏంటిది? గుణము. సంయోగం ఏంటిది? సంయోగము ప్రత్యక్షమా అప్రత్యక్షమా? ఆకాశానికిను భూమికి ఏంటిది? సంయోగమైంది. ఆ సంయోగం ఏంటిది? గుణము. చతుర్దశ గుణాల్లో అదొక గుణము. ఆ గుణము సంయోగ ఎట్లా ఉంటుందంటే ఆకాశానికి కొన్ని పృథివీకి సంయోగమైంది. మనకు ప్రత్యక్షమా అప్రత్యక్షమా? కనిపించదు. ఆకాశమే అసలు అప్రత్యక్షం అయిపోయా, వాటి సంయోగం ఎట్లా ప్రత్యక్షం అవుతుంది? అందువల్ల వాటి దాని యొక్క గుణం ఏంటిది అవుతుందో అప్రత్యక్షము. అందుకు అదే చెప్తున్నారు, ప్రత్యక్ష అప్రత్యక్షానాం అప్రత్యక్షత్వాత్ సంయోగస్య. ప్రత్యక్షము రూపము పృథివీ, అప్రత్యక్ష రూపము ఏంటిది? ఆకాశము. ఇవి రెండింటి యొక్క సంయోగం ఏంటిది? ప్రత్యక్షమా అప్రత్యక్షమా? అప్రత్యక్షము. అయినందు పంచాత్మకమున విద్యతే, అక్కడ కనిపించినందువల్ల ఐదింటి పంచాత్మం అంటే ఏంటిది? పంచమహాభూతాల యొక్క తత్వము అనేది అక్కడ ఉండదు. ఒక సంయోగం నాకు కనిపించినందువల్ల అగ్ని కనిపిస్తుంది, వాయువు కనిపిస్తుంది, పృథివీ కనిపిస్తుంది, జలం కనిపిస్తుంది. ఈ నాలుగు కనిపిస్తున్నాయి. కానీ ఇదేంటిది? ఐదవది అక్కడ కనిపించినందువల్ల ఈ నాలుగిటితో పాటు ఎట్లాగైతే సంయోగం అయి ఉన్నాయో ఈ ఆకాశం కూడా సంయోగం అవుతుందనేది మనకు కనిపించడము లేదు. అందుకొరకే పంచాత్మకం అనేది అక్కడ లేదు. చతురార్థం అని చెప్పాలా, నాలుగింటి సంయోగం చెప్పాలి కానీ ఐదింటి సంయోగం చెప్పేదానికి అవకాశం లేదు అని మీ సూత్రకారుడే చెప్పాడు. 14వ సూత్రం 13వ సూత్రం సమవాయాభ్యుపగమాచ్చ సామ్యాద అనవస్థితే. సమవాయాభ్యుపగమాచ్చ తదభావ ఇతి. తదభావం అంటే పరమాణు కారణం కాదు అనేదాన్ని ప్రకృతేన అనువాద నిరాకరణేన సంబధ్యతే. పూర్వంలో చెప్పిన విషయము ఈ విషయానికి సంబంధం ఉంటుంది అనేదాన్ని గుర్తు చేస్తూ ద్వాభ్యాంచానుభ్యాం ధ్యనుకం ఉత్పద్యమానం అత్యంత భిన్నం అనుభ్యాం అన్వోహో సమవేతీత్యభ్యుపగమ్యతే భవతా. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటిది అంటే ద్వాభ్యాంచ అనుభ్యాం, రెండు అణువులు కలిపి ఏమవుతుంది? ధ్యనుకం అవుతుంది. ధ్యనుకము ఉత్పన్నమవుతుంది. ఈ అణువు కలిస్తే ఏమైంది? ధ్యనుకం ఉత్పద్యమానం అత్యంత భిన్నం అనుభ్యాం అనుభోహో. ఆ ధ్వనికి ఏంటిది అంటే అణువుల కంటే భిన్నమా అణువులేనా? రెండు అణువులు కలిస్తే ధ్వనుకం అయిపోయింది. ఈ ధ్వనుకము అణువు అవుతుందా అణువు కంటే భిన్నం అవుతుందా? అణువు ఎట్లా అవుతుందో అణువు కంటే భిన్నం అవుతుంది. ఇది అణువు అయిపోయి ధ్వనుకం అయిపోయా. అణువు అంటే ఒక అణువు, ధ్వనుకం అంటే రెండు అణువులు. ఇది కాదు ఇది కాదు. ఇది కార్యమైపోయా, ఇది కారణమైపోయా. కార్యము రెండు అణువులతో కూడుకుంది, కారణమేమో ఒక అణువుతో కూడుకుంది. ఇప్పుడు భిన్నమైందా? భిన్నమైంది. ధ్వనుకం ఉత్పద్యమానం అత్యంత భిన్నం అనుభ్యాం అనుభోహు సమవేతీత్యభ్యుపగమ్యతే. ఆ ధ్వనుకు అణువులలో సమవాయ సంబంధంతో ఉంటుంది. కారణములో కార్యము సమవాయ సంబంధంతో ఉంటుంది, లేదా ద్రవ్యములో గుణము సమవాయ సంబంధంతో ఉంటుంది అనేదాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. నచ ఏవం అభ్యుపగచ్చత శక్యతే అనుకారణత సమర్థయితం. ఈ రూపములో ఈ జగత్తుకంతా కూడా లేదు ధ్వనుకులకంతా కూడా కారణము అణువులు అనే దాన్ని కూడా ఒప్పుకునేదానికి అవకాశం లేదు. అక్కడ కూడా దోషము వస్తుంది. కుతః ఎందువల్ల దోషం వస్తుందంటావా? సామ్యాద్ అనవస్థితే. సామ్యమైనందువల్ల, అనవస్థితే అక్కడ ఈ పద్ధతి నిలవనందువల్ల ఏదైతే ఉందో కారణం వచ్చేదానికి అవకాశము లేదు. దాన్ని ఎట్లాగో సమన్వయం చేస్తున్నాడు. యదైవ హి అనుభ్యాం అత్యంత భిన్నం సత్. జనుకు అణువుల కంటే అత్యంత భిన్నమై ఉండి కూడా సమవాయ లక్షణేన సంబంధేన తాభ్యాం సంబధ్యతే. సమవాయ సంబంధం చేత దానికి భిన్నమై, ఇప్పుడు గుణము ద్రవ్యం రెండు ఒకటే వేరవుతున్నాయా? ఇప్పుడు గుడ్డలో రంగు ఒకటే వేరవుతుంది. గుణము అది ఒకటి ద్రవ్యం ఒకటి గుణము. ఒకటి ఎట్లా అవుతుంది?
ద్రవ్యములో గుణము సమవాయ సంబంధంతో ఉంటుంది కానీ నువ్వును నీలో ఉన్న గుణం ఒకటే అవుతుందా? వేరవుతుంది. అట్లాగే ద్రవ్యం ఏంటిది? గుడ్డ. గుణం ఏంటిది? దానిలో ఉన్న రంగు. అందువల్ల సమవాయ సంబంధంతో ఉంటుంది. అట్లాగే అణువులో ద్వనికి ఎట్లా ఉంటుంది అంటే సమవాయ సంబంధంతో ఉంటుంది అన్నారు. భవతాచ యదైవ అనుభ్యాం అత్యంత భిన్నం సద్ ద్వనకం సమవాయ లక్షణేన సంబంధే తాభ్యాం సంబంధతే. ఈ అణువుకు ఈ ద్వనుకు సంబంధం ఏమి అంటే సమవాయ సంబంధం. ఈ ద్వనుకు కదా ఈ అణువుకుని ఈ ద్వనుకు సంబంధం ఏంటిది అంటే సమవాయ సంబంధంతో కలిసి ఉంటుంది. ఏవం సమవాయోపి సమవాయిభ్యో అత్యంత భిన్న సన్ సమవాయ లక్షణేన అన్యేనైవ సంబంధేన సమవాయిభిః సంబధ్యేత అత్యంత భేద సామ్యాతో. ఇక్కడ ఇంకొక పద్ధతి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అణువులో ద్వనుకు సమవాయ సంబంధంతో ఉంది. ఈ సమవాయ సంబంధము ఈ సమవాయి అయిన ఈ ద్వనుకులో ఏ సంబంధంతో ఉంది? అణువు ద్వనుకు రెండు అణువులు కలిస్తే ద్వనుకైంది. ఈ ద్వనుకు సమవాయ సంబంధంతో ఉంది. సమవాయ సంబంధం అనేది కూడా ఒక సంబంధం కదా. సమవాయిలో అంటే సమవాయి ఇది ఈ రెండు కలిస్తే సమవాయ సంబంధము. దీన్ని సమవాయి అని అంటారు. ఎట్లా కదా అవయవము అవయవి అంటామో అట్లాగే సమవాయము సమవాయి. ఈ సమవాయిలో సమవాయ సంబంధము ఏ సంబంధంతో ఉంది అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకని ఏవం సమవాయేపి సమవాయిభ్యో అత్యంత భిన్న. సమవాయ సంబంధము సమవాయితో అత్యంత భిన్నమై ఉంది కదా. సమవాయి వేరు, సమవాయ సంబంధము వేరు. సమవాయమైంది అవయవాలతో కూడుకున్న ద్రవ్యము, సమవాయం ఏంటిది సంబంధం అయిపోయింది. అందుకొరకు ఈ సమవాయి లోపల ఇది అత్యంత భిన్నం. ఈ సమవాయి సమవాయం కాదు, సమవాయం సమవాయి కాదు. అందువల్ల అత్యంత భిన్నమైనందువల్ల అది ఏ సంబంధంతో ఉంది అందులో సమవాయిలో అంటే సమవాయ లక్షణేన అన్యేనైవ సంబంధేన సమవాయిభిః సంబధ్యేత అత్యంత భేద సామ్యాతో. మరి అత్యంత భేదమైనందువల్ల ఆ సమవాయ సంబంధం కూడా సమవాయ లక్షణేన అన్యేనైవ సంబంధేన అది కూడా మళ్ళీ వేరే సమవాయ సంబంధం చేత ఉండాల. ఇదేమో సమవాయ సంబంధం చేత ఇందులో ఉంది, ఇది సమవాయ అయింది. ఆ సమవాయ సంబంధం ఈ సమవాయలో ఏ సంబంధంతో ఉంది అంటే మళ్ళీ ఇంకొక సమవాయ సంబంధంతో ఉంది అనాల. ఆ సమవాయ సంబంధం ఈ సమవాయ సంబంధం ఒకటంటావా వేరుగా అంటావా? ఒకటంటే అన్యోన్యాశ్రం వస్తుంది, వేరంటే దాని తర్వాత అనవస్థా దోషం అనేది వస్తుంది అనేదని తీసుకొచ్చారు. అత్యంత భేద సామ్యాత్ తస్య అన్యోన్య సంబంధ. దానికి ఆ రెండింటికి కూడా అన్యోన్య సంబంధం ఉంటుంది. ఈ సమవాయికి ఈ సమవాయికి. లేదంటావా కల్పితవ్యము ఇత్యనేనైవ అనవస్థ. దానికి అనుకుంటూ పోతూ ఉంటుంది, అనవస్థా దోషము వస్తుంది. ఈ అనవస్థా దోషం ఏదైతే ఉందో శాస్త్రంలో దోషంగా పరిగణింపబడుతుంది కాబట్టి మీరు చెప్పే పద్ధతి అనుకూలమైంది కాదు అని. మళ్ళీ ఇక్కడ పూర్వపక్షి ఉత్తరపక్షి అడుగు నన్ను ఇహ ప్రత్యయ గ్రాహ్య సమవాయో నిత్య సంబద్ధ ఏవ సమవాయిభిర్గ్రియతే నా అసంబద్ధ. మేమంటాము వేరే సంబంధంతో అది కూర్చోలేదు, సమవాయిలో సమవాయ సంబంధము నిత్య సంబంధమై ఉంది, దానికి వేరే సంబంధంతో పని లేదు అని అంటారు. సమవాయి లోపల సమవాయ సంబంధము నిత్య సంబంధం, అది విడదేరని సంబంధము. అందువల్ల ఏదైతే ఉందో దాన్ని మేము వేరేగానము. వేరేగానందువల్ల ఏమవుతుంది అంటే ఇంకొక సంబంధంతో ఉండవలసిన అవసరము లేదు అని అంటావా అంటే నా అసంబద్ధ సంబంధాంతరాపేక్ష. అందువల్ల సంబంధించినందువల్ల అసంబంధం కానందువల్ల వేరే సంబంధంతో అక్కడ పని మాకు అవసరం లేదు అని అంటావా? తతశ్చన తస్య అన్య సంబంధ. ఆ తర్వాత దానికి ఇంకో వేరే సంబంధం కూడా అవసరం లేదు. కల్పితవ్య ఏన అనవస్థ ప్రసజ్యేత. దానికి వేరే సంబంధాన్ని కల్పన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అనవస్థ దోషం కూడా వచ్చేదానికి అవకాశము లేదు అంటే నా ఇత్యుచ్యతే. ఇదేమన్నారు? పూర్వపక్షి ఉత్తరపక్షి నిలబెట్టారు. మళ్ళీ ఉత్తరపక్షి ఏం చేస్తున్నారు దానికి సమాధానం చెప్తారు. ఆ విధంగా చెప్పేదానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సంయోగో అప్యేవం సతి సంయోగిభి నిత్య సంబద్ధ ఏవేతి సమవాయ
వన్న అన్య సంబంధం అపేక్షతే. సరే, ఇప్పుడు సమవాయ సంబంధంతో ఉందన్నా కదా. రెండు ద్రవ్యాల యొక్క సంబంధం ఏంటిది? సంయోగ సంబంధము. ఈ అణువు రెండు కలిసినాయి కదా, ద్వనుకైంది. రెండు అణుకులు కలిస్తే ద్వనుకైంది కదా. ఇప్పుడు ఇవి దీనికి ఏం సంబంధము? సంయోగ సంబంధము. సంయోగ సంబంధం కూడా మరి ఏ రూపంలో ఉంది? ఇంకొక సంయోగ సంబంధంతో ఉందా, లేదు నిత్య సంబంధంతో ఉందా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడ కూడా అన్యం సంబంధం అపేక్షతే. అధ అర్థాంతరత్వాద సంయోగ సంబంధాంతరం అపేక్షతే సమవాయోపి తరి అర్థాంతరత్వాత్ సంబంధాంతరం అపేక్షతే. ఇది కూడా సంయోగం సంబంధం కూడా దానికంటే అత్యంత భిన్నమైనందువల్ల సంయోగ సంబంధం ఏ సంబంధంతో ఉంది అంటే సంయోగ సంబంధంతో ఉంది అనాలా, లేదా దానికంటే భిన్నమైన సంయోగ సంబంధంతో ఉందనాలా, లేదు ఇప్పుడు సమవాయ సంబంధాన్ని ఎట్లాగైతే అర్థాంతరం లేకుండా నిత్య సంబంధమైందో సంయోగ సంబంధం కూడా నిత్య సంబంధంగానే ఉంటుంది అని అనాలా. అన్నప్పుడు అయితే అదేమవుతుంది? ఆ సంబంధము గుణత్వాత్ సంయోగ సంబంధాంతరం అపేక్షతే నా సమవాయో అగుణత్వాదితి యుజ్యతే వక్తుం నచ వక్తుం. ఆ సంయోగం ఏంటిది? గుణమైనందువల్ల సమవాయ సంబంధంతో ఉండేదానికి అవకాశము లేదు. గుణము ఎట్లా ఉంటుంది అంటే గునికి ద్రవ్యము గుణమందు సమవాయ సంబంధంతో ఉంటుంది. గుణములో ఇంకో సంబంధంతో ఉండేదానికి సమవాయ సంబంధంతో ఉంచేదానికి అవకాశము లేదు. అందువల్ల అపేక్షా కారణస్య తుల్యత్వ. దానికి ఎట్లా అయితే సమవాయ సంబంధానికి అపేక్షా కారణమైందో సంయోగ సంబంధానికి కూడా ఇంకొక సంయోగ సంబంధము ఇంకొక సంయోగ సంబంధం అనేది చెప్పవలసి ఉంటుంది. అందువల్ల గుణ పరిభాషాయాశ్చ అతంత్రత్వాత్ తస్మాత్ అర్థాంతరం సమవాయం అభ్యుపగచ్చతః ప్రసజ్యేత ఏవం అనవస్థ. అక్కడ కూడా మళ్ళీ అర్థాంతర సంబంధము అంటే దానికి సంయోగ సంబంధం, మళ్ళీ దాని ఇంకో సంయోగ సంబంధం చేసుకుంటూ పోతుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మళ్ళీ అనవస్థా దోషం వచ్చేదానికి అవకాశము ఉంటుంది. అందువల్ల ప్రసజ్యమానాయాం చ అనవస్థాయాం ఏకసిద్ధౌ సర్వసిద్ధేర్ ద్వాభ్యాం అనుభ్యాం ధ్వనకం నైవోత్పద్యతే. ఒకటి సిద్ధిస్తే ఇంకొకటి సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ సంయోగ సంబంధము ఇంకొక సంబంధంతో ఉంది అంటే అది దేంతో ఉంటుంది అనేది వస్తుంది. కాబట్టి అనవస్థా దోషం వల్ల సంయోగ సంబంధం సిద్ధించదు. కాబట్టి ద్వనుకం కూడా సిద్ధించదు. ఎందుకంటే ఈ అణువుకు సంయోగ సంబంధం ఏర్పడితే కదా ద్వనుకం అవుతుంది. అప్పుడు ద్వనుకమే సిద్ధించేదానికి లేదు. ద్వనుకం ఎప్పుడైతే సిద్ధించదో త్రస్సేన సిద్ధించదు, చతుర్సేన ఎప్పుడైతే సిద్ధించదో చతురనకం ఈ ప్రపంచం సిద్ధించేదానికి అవకాశము లేదు. అందువల్ల తస్మాదు అపి అనుపపన్న పరమానువాద కాదా. ఇప్పుడు ఈ సంబంధమే కుదరనందువల్ల ఏమైంది అంటే అసలు ధ్వనికమే సిద్ధించలేదు. ధ్వనికం ఎప్పుడైతే సిద్ధించలేదో త్రిశ్రేణం లేదు, చతురనకం లేదు, చతురనకం లేదు. అయితే మహాభూతాలు లేవు, మహాభూతాలు లేక ప్రపంచం లేదు, ప్రపంచానికి కారణం అణువులయ్యేదానికి అవకాశము లేదు అనేది మొత్తాన్ని కొట్టేసేసాడు. అందువల్ల ఒక సంబంధం ఎప్పుడైతే సంబంధించలేదో అప్పుడు మిగతాది కూడా సంబంధించేదానికి అవకాశము లేదన్నది తీసుకొచ్చేది. నిత్యమేవచ భావాతు. ఆ అణువులు ఏదైతే ఉందో నిత్య సంబంధం కలిగి ఉంటే అంటావా, ఆ విధంగా కూడా అనడానికి అవకాశము లేదు. అపిచ అనవా ప్రవృత్తి స్వభావావా నివృత్తి స్వభావావా ఉభయ స్వభావావా అనుభయ స్వభావావా. ఇప్పుడు 4 ప్రశ్నలు వేస్తున్నావు. మీ పరమాణువులు ఉన్నాయా కదా, ప్రవృత్తే స్వభావంగా కలిగి ఉన్నాయా, లేదు నివృత్తి స్వభావంగా కలిగి ఉన్నాయా, లేదు ప్రవృత్తి నివృత్తి స్వభావం కలిగి ఉన్నాయా, లేదు ఇవి రెండు లేకుండా ఉన్నాయా? 4 ప్రశ్నలు వేశారు. మొదటి స్వభావం ఏంటిది? ప్రవృత్తి స్వభావం కలిగి ఉన్నాదా, లేదా నివృత్తి స్వభావం కలిగి ఉన్నావా, లేదు ఉభయ స్వభావం అంటే ప్రవృత్తి నివృత్తి 2 కలిగి ఉన్నాయా, లేదా అనుభవ స్వభావ ప్రవృత్తి నివృత్తి 2 లేకుండా ఉన్నాయా అనేది ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి ఉత్తరపక్షి. వా అభ్యుపగమ్యతే గత్యంతరాభావాతు. ఇక్కడ వేరే గతి లేదు. ఇంకా నువ్వు ప్రవృత్తి స్వభావాన చెప్పాలా, నివృత్తి స్వభావాన చెప్పాలా, 2 కలిగి ఉన్నదన్నా చెప్పాలా, లేదు 2 లేదన్నా చెప్పాలా. చతుర్థాపి నోపపత్తి. ఈ 4 పద్ధతులు కూడా మీ పరమాణువులలో అన్వయమైనదానికి అవకాశము లేదు. ఎట్లాగంటావా? ప్రవృత్తి స్వభావే నిత్యమేవ ప్రవృత్తేర్భావాతు ప్రళయ సంభవ. ప్రవృత్తి స్వభావం కలిగిన ఒకవేళ నీవంటే
ఇక రోజు ప్రవృత్తి కలిగి సంయోగం జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రళయం అయ్యేదానికి అవకాశమే లేదు. ఎప్పుడు రోజు సృష్టి అవుతూనే పోతుంటుంది. ఇక ప్రళయం అవడానికి అవకాశమే లేదు. మేము ప్రవృత్తి స్వభావం నివృత్తి స్వభావం అంటావేమో. నివృత్తి స్వభావత్తేపి నిత్యమేవ నివృత్తేర్భావాత్ సర్గభాస్య అభావ. ఇక నివృత్తి స్వభావం అంటే ఇక నిత్యం నివృత్తి స్వభావం ఉంటుంది. ఇక మళ్ళీ సృష్టి జరిగేదానికి అవకాశం లేదు. ప్రవృత్తి స్వభావం అంటేనేమో నిత్యం ప్రళయం అయ్యేదానికి లేదు. నివృత్తి స్వభావం అంటే ఇక సృష్టి జరిగేదానికి అభావమే లేదు. ఉభయ స్వభావత్వంచ విరోధ సమంజసం. రెండు స్వభావాలు కలిగినాయంటే అక్కడ విరోధము. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. రెండు కలిగి ఉంటాయంటే ఒకటి సగం ముసలిది సగము వయసుది అన్నట్టుగానే ఉంటుంది. విరోధమైందా లేదా? అందుకొరకు రెండు స్వభావాలు కలిగి ఉండేదానికి అవకాశము కూడా లేదు అన్నారు. తర్వాత అనుభయ స్వభావత్తే. రెండూ లేవంటే ప్రవృత్తి లేదు నివృత్తి లేదా అంటావా? ఒకవేళ ఇది నాలుగవది కదా. మొదటిది ప్రవృత్తి, రెండోది నివృత్తి, ప్రవృత్తి నివృత్తి. అవి మూడింటిని తీసేశాడు. మూడింటిని తీసే నాలుగవది ఏంటిది? రెండూ లేవంటావా? నిమిత్తవశాత్ ప్రవృత్తి నివృత్తోరభ్యుపగమ్యమానయో అదృష్టాదే నిమిత్తస్య నిత్య సన్నిధానాన్ నిత్య ప్రవృత్తి ప్రసంగాతు. నిమిత్త వశాత్. నిమిత్తం ఏం చెప్పారు? అదృష్టం నిమిత్తం అన్నారు కదా మొదట్లో, నిన్ననేమో. అదృష్టం నిమిత్తమైనందువల్ల ప్రవృత్తి నివృత్తోరభ్యుపగమాతు. అప్పుడు ప్రవృత్తి నివృత్తి రెండు కూడా చెప్పవలసి ఉంటుంది. ఆ అదృష్టాదేహి నిమిత్తస్య, ఈ రెండిటికి ప్రవృత్తికి నివృత్తికి అదృష్టం నిమిత్తమైనందువల్ల వాటి స్వభావం వదిలిపెట్టారు. నిమిత్తాన్ని పురస్కరించి ప్రవృత్తి నివృత్తి రెండు కలుగుతాయి. నిమిత్తం ఏంటిది? అదృష్టం నివృత్తి, అది నిమిత్తం కాబట్టి ప్రవృత్తి నివృత్తి రెండు కలిగినందువల్ల నిత్య సన్నిధానాత్ నిత్య ప్రవృత్తి ప్రసంగాత్. ఆ అదృష్టం ఎప్పుడు దాని దగ్గరే ఉంటుంది కాబట్టి, అణువుల దగ్గరే ఉంటుంది కాబట్టి మన నిత్య ప్రవృత్తి కలుగుతుందా లేదా? నిత్య ప్రవృత్తి కలిగినందువల్ల ఏమవుతుంది? ప్రసంగాత్ అన్యత్రత్వే అపి అదృష్టాదే నిత్య ప్రవృత్తి ప్రసంగాతు. అతంత్రత్వేపి. అతంత్రత్వేపి అంటే నివృత్తిలో కూడా అది ఉంటుంది, ప్రవృత్తిలో కూడా నిత్య సంబంధం కలిగి ఉన్నందువల్ల తస్మాదపి అనుపపన్న. నిత్య సంబంధం కలిగిన వాళ్ళు ఏమవుతుంది? ప్రవృత్తికి నిత్య సంబంధం కలిగి ఉంటే సృష్టి జరుగుతూ ఉంటుంది, నివృత్తికి నిత్య సంబంధం కలిగి ఉంటే నిత్య ప్రళయం అనగా జరుగుతుంది. కాబట్టి ఈ రూపంలో కూడా పరమాణువులు కారణమయ్యేదానికి అవకాశము లేదు అని ప్రవృత్తి నివృత్తిని ఉభయ అభావాన్ని కూడా తీసుకొని ఈ విధంగా పరమాణు కారణవాదాన్ని నిరాకరణ చేశారు. తర్వాత రూపాదిమత్వాచ్చ విపర్యో దర్శనాత్. అవయవాలలో అవయవైన ద్రవ్యం ఉంటుంది, దానిలో సమవాయ సంబంధంతో రూపం ఉంటుంది. అందువల్ల ఈ రూపం చేత రూపాది కలిగినవి అంటే అప్పుడు మీ యొక్క అణువులు ఏమవుతుంది అంటే అనిత్య ప్రసంగం వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా కారణమయ్యేదానికి అవకాశం లేదు అని ఈ సూత్రం ద్వారా చెప్పబోతున్నాడు. సావయవానాం ద్రవ్యానాం అవయవశో విభజ్యమానానాం యత పరో విభాగో న సంభవతి తే చతుర్విధ రూపాదిమంతః పరమాణవశ్చతుర్విధస్య రూపాదిమతో భూతభౌతికస్య ఆరంభక నిత్యాశ్చేత్ యద్ వైశేషిక అభ్యుపగచ్చంతి స తేషాం అభ్యుపగమో నిరాలంబన ఏవా అని ఇక్కడి వరకు వాళ్ళ యొక్క పద్ధతిని, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మళ్ళీ సంక్షేపంగా చెప్పారు. ద్రవ్యాలు ఏంటిది? సావయవములు కలిగి అవయవాలతో కూడుకున్నాయి ద్రవ్యాలు. నిరవయతో కూడుకున్నది ఏంటిది? అణువులు. అందువల్ల ద్రవ్యానాం అవయవశో ఒక్కొక్క అవయవంలో విభజ్యమానానాం యతపరో విభాగో న సంభవతి. విభాగం చేస్తూ 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 పోతుంటే చిట్ట చివరికి ఏదైతే మిగలకుండా ఉంటుందో దాన్ని ఏమన్నారు? అణు అన్నారు. అవి ఎన్ని రకాలు? చతుర్విధ రూపాదిమంతః. 4 రకాలు. ఏది? ఆకాశం తప్ప మిగతా 4 భూతాలకు 4 రకాలు. అవి రూపంతో కూడుకొని ఉన్నాయి. ఆ రూపమే దీనిలో వస్తుందని కదా, జనుక పరం నుంచి వస్తుందని వాళ్ళ యొక్క సిద్ధాంతము. పరమాణవశ్చతుర్విధస్య రూపాదిమతో 4 రకాలైన పరమాణువులు రూపం కలిగి ఉన్నవి. అవేంటిది? భూత భౌతికస్య ఆరంభకాహ. భూతాలను ఆరంభం చేస్తే మొదలు చతుర్విధ భూతాలను, ఆ భూతాలేమో భౌతిక ప్రపంచాన్ని కూడా ఆరంభం చేస్తుంది. నిత్యాశ్చ అంటే అణువులు నిత్యము, భూత భౌతిక ప్రపంచమేమో అనిత్యము కార్యమైనందువల్ల, అణువులేమో కారణమైనందువల్ల నిత్యము. యద్ వైశేషిక అభ్యుపగచ్చంతి. ఈ రూపంలో కదా వైశేషిక సిద్ధాంతము.
అంటారు కాబట్టి తేషాం అభ్యుపగమో నిరాలంబన ఏవా, వాళ్ళ యొక్క అభిమానం ఏదైతే ఉందో, వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆధారరహితమైంది అన్నారు. ఎందుకు అంటావా, రూపాదిమత్వాతో పరమాణూనాం అనుత్వ నిత్యత్వ విపర్య ప్రసజ్యేత. నువ్వు అణువులలో రూపం ఉందా అన్నావా లేదా? అణువులో రూపం ఉన్న అంటే ఏమవుతుంది అంటే దోషం వస్తుంది. ఏమంటావా, అనిత్యత్వం వస్తుంది. ఏంటిది అనుత్తత్వ నిత్యత్వ విపర్యం. అది అణువు కాకుండా పోతుంది, నిత్యత్వం కూడా పోతుంది. అది ఎందుకు పోతుంది అంటే రూపము కలిగి ఉంది అంటే అది అణువు కాదు. అణువు అయితే రూపం ఉండేదానికి వీల్లేదు. అంటే అన్ని తీసేయగా 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 చిట్ట చివరి మిగిలింది ఏ రూపం లేనిది కదా నువ్వు అణువు అంటావు. మరి అణువు అంటావు, రూపం ఉంది అంటావు. అణువు అంటావు, నిత్యం అంటావు. రూపం ఉన్నది అనిత్యమా నిత్యమా? అనిత్యం అవుతుంది. ఏదేది రూపం కలిగిందో అది అనిత్యము, ఏదేది రూపం కలిగిందో అది అణువు అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది నీకు అర్థం వచ్చిందా లేదా? రూపము అన్నది అంటావు, అణువు అంటావు, నిత్యము